దేవుడు తన ప్రవక్తను పంపించి ఒక ఉపమానమును చెప్పి ఆ మనుష్యుడు నీవే అని చెప్పి గద్దించాడు ప్రవక్త ద్వారా. వెంటనే గడగడ వణుకుతూ క్షమాపణ అడిగాడు. యెహోవా సన్నిధిలో కన్నీళ్లు కార్చాడు. ఇక ఆనాటి నుంచి తన జీవితంలో తన కోసము కన్నీళ్ళే, తను చేసిన తప్పును బట్టి కన్నీళ్ళే కార్చాడు. తన కుటుంబంలో కలిగే యుద్ధములు, ఆ కుటుంబంలో ఏమి జరగనై ఉన్నవో, దేవుడు ఏ విధంగా కుటుంబానికి తీర్పు తీరుస్తాడో, ఏ విధంగా గద్దిస్తాడో, బుద్ధి చెబుతా ఉన్నాడో, తన కుటుంబంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు, గద్దించాడు, క్షమాపణ అడిగాడు. అయినా తన కుటుంబంలో ఏమి జరగాలో అవన్నీ జరిగినాయి, అవమానకరమైన విషయం. కనుక తరువాత తన జీవితంలో